పవిత్రమైన భూమి, పరమాత్మ హృదయం కలిగినటువంటి ఈ మానవ జన్మ ఉత్కృతమైన జన్మ. ఇటువంటి జన్మ సార్థకం చేసుకొని విజయనగరంలో గురజాడ అప్పారావు ఒక సూక్తి చెప్పారు. ఉచ్చు మాటలు కట్టిపెట్టి గట్టి మేరును తలపట్టబోయి అన్నారు. మన భారతదేశం, భారత ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధ కలిగినటువంటి మహనీయులు. వాళ్ళని అవ్యక్తం చేయకుండా పవిత్రమైనటువంటి జన్మని సార్థకం చేయడానికి పరిపాలకులు అన్ని విధాలా కృషి చేసి బిడ్డల్లా పోషించుకునే పాలకులు పవిత్రమైన 7 కొండల వాడు 2 కొండలుగా ప్రకటించారు ఒక్కనాడు. ఆ 7 కొండల వాడు ప్రసాదాన్ని విషపూరితంగా చేశారు ఈనాడు. ఈ రెండిట్లు కూడా అసత్యమని మన హిందువులు నమ్మి ఈ ప్రజాప్రభుత్వానికి అక్రమం సక్రమంగా నడిపించాలని గత ప్రభుత్వంలో ఈ లడ్డూలను తనిఖీ చేయటం కానీ దేవాలయాల మీద దాడులు చేయటం కానీ చేశారు. ఏ ప్రభుత్వం అయినా సరే మన భారత భూమిలో పరిరక్షిస్తున్న భగవంతుణ్ణి ఏ ప్రభుత్వం కూడా భగవంతుడికి మనం అన్యాయం చేయకూడదు. మానవ జన్మ ఎత్తిన మహనీయుడు. 2 కొండలే అని ప్రకటించిన రాజశేఖర్ రెడ్డి కలగబోం కలిసిపోయారు. వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి ఈ నేతిలో అసలు నెయ్యిని కలిపి లడ్డూలు తయారు చేశారు. ఏమంటారు అసలు? ఎందుకు వాళ్ళకి హిందూ అంటే ఎంత కోపం? వాళ్ళ కర్మ ప్రాయశ్చిత్తం అలాగే వాళ్ళకు ఉంది. ఏదో ఉదాహరణ ఉంది. పాప పుణ్యాలు పరలోకమందు లేవు, తాను చేసిన పనులు తగిలియుండును. చేసిన పని పుణ్యమా పాపమా అనేది గ్రహించాలి. యద్భావం తద్భవతి. భగవంతుడి దీనికి కనిపెడతాడు. ఎవరి భావం ఎలాగుంది కనిపెడతాడు. కాబట్టి ఎవరు చేసిన కర్మలు అనిపిస్తాడు. కానీ భారత భూమి ప్రజా స్వతంత్ర భూమి కాబట్టి ఈ